హనుమంతుడు చంద్రుడి పైన ఎందుకు కూర్చున్నారో మీకు తెలుసా? రామసేతుని నిర్మిస్తున్న సమయంలో శ్రీరాముడు వానరులతో కలిసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ హనుమంతుడు నా ప్రభువు నేలపైన ఎలా పడుకుంటారు అని ఒక ఇల్లుని తయారు చేద్దాం అనుకుంటారు. అది చూసిన లక్ష్మణుడు, హనుమ, నా అన్నకు నేను సేవలు చేస్తాను, నీవు మరో పనిని చూసుకో అనడంతో, క్షమించండి, నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుణ్ణి, నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకుంటాను అని అంటాడు. శ్రీరాముడు వారి ఇద్దరిని ఆపడానికి హనుమంతుణ్ణి పిలిచి, హనుమ, నీకు అతి ముఖ్యమైన పనిని ఇస్తున్నాను. నువ్వు ప్రతిరోజు రాత్రి మొత్తం వానరసేనని అలాగే నన్ను చూస్తూ కాపలాగా ఉండు, ఎవరిని మా దగ్గరికి రానివ్వకు అని చెప్తారు. హనుమంతుడు అలాగే ప్రభు అంటూ ఒక పెద్ద పొడవైన చెట్టుపైకి ఎక్కుతాడు. అక్కడి నుండి చూస్తే మొత్తం వానరసేన అస్సలు కనబడదు. సరే అని ఒక పెద్ద కొండపైకి ఎక్కి చూస్తాడు, అయినా కూడా కనబడదు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ పైకి చూడగానే చంద్రుడు కనిపిస్తాడు. దీనిపైన కూర్చుంటే నా ప్రభువు, అలాగే మొత్తం వానరసేన కనబడుతుంది అని గాలిలోకి ఎగిరి చంద్రుడి పైన కూర్చుని రాత్రంతా కాపలా కాస్తాడు. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.